ఉద్యమకారుల పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యమకారులు వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి, ధర్నా చౌక్లో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఈ రోజున నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJC రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇది వాస్తవంగా విచారకరమైనటువంటి విషయమే. ఏమనంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ధర్నా చౌక్లో అడుక్కదింటున్నారా అనేటువంటిది చాలా మంచి ప్రశ్న. కాకపోతే ఏంటంటే ఇది విచారకరమైనదే మేము చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వం ఈ రోజున ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే 2 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు కూడా ఉద్యమకారుల గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయమే. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు ఒక సందర్భంలో, అది కూడా సంతోషకరమైన విషయమే. కానీ అమలుకు మాత్రం అది నోచుకోవడం లేదు. మేమేమంటున్నామంటే గత TRS BRS ప్రభుత్వము దుర్మార్గంగా పరిపాలన చేసి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏమాత్రం కూడా పట్టించుకోవడం జరగలేదు. ఒక గడీల పాలన, ఒక ధరల పాలన, ఒక దుష్ట పాలన, ఒక కుటుంబ పాలన చేసేను తప్ప ఉద్యమకారుల గురించి, అమరుల కుటుంబాల గురించి, కళాకారుల గురించి ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజున కనీసం మీరైనా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా మా ఉద్యమకారుల కోసంగా పట్టించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మేము విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే 250 గజాల స్థలం ఏదైతే మీరు ఇస్తామన్నారో ఆ 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక 30,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అమరుల కుటుంబాలకు అమరుల యొక్క పేరు మీద ఒక 100 ఎకరాల్లో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఒక 25 లక్షల జీవిత బీమా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఒక ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి న్యాయమైనటువంటి యొక్క మీరు పరిష్కారం చేయగలిగేటువంటి యొక్క డిమాండ్ల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ రోజున ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మేము ఈరోజు ఒక్కరోజు నిరాదీక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ జూన్ 2వ తారీఖు నాడైనా మీరు ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉద్యమకారులకు మంచి ఆలోచన చేయాలని చెప్పి, ఉద్యమకారులకు ఒక మంచి తీపి కబురు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ జూన్ 2వ తారీఖు నాడు కూడా మేము ఏది కూడా ప్రకటన చేయకపోతే, ప్రభుత్వం తరఫున ఏమి చేయకపోతే ఖచ్చితంగా మేము భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని కూడా మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సుల్తానా, మాది సిద్దిపేట డిస్టిక్, జిల్లా అధ్యక్షురాలని. న్యాయమైన డిమాండ్లు మాత్రమే కోరుతున్నాము ప్రభుత్వానికి. లేకపోతే గత ప్రభుత్వానికి ఏ గత అయితే పట్టిందో ఖచ్చితంగా మేమంతా మళ్ళీ ఉద్యమం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకు పట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మా నిర్ణయాలను, మా కోరికలను నెరవేర్చాలి. మేము మీలాగా కోటలు మహాళ్ళు ఏం అడగట్లేదు. మేము న్యాయమైన డిమాండ్లని అడుగుతున్నాము. ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించమంటున్నాను. ఉద్యమకారులు లేనిది మీకు తెలంగాణ రాలేదు. ఈరోజు మీరు గద్దెల మీద మిద్దెల మీద ఉన్నారు అంటే ఉద్యమకారులే కారణము. వాళ్ళని మర్చిపోతే మాత్రం గత ప్రభుత్వం గతే మీకు పడుతుందని హెచ్చరిస్తున్నాను.